వింటుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. కాజు పల్లి పకోడీ ఓకే అండి, రెండు నాకు బాగా ఇష్టం. కాజూస్ అండ్ పల్లీస్ రెండు బాగా ఇష్టం. దాంతో మంచి పకోడీ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. కాజు, పల్లి, కరివేపాకు, సాల్ట్, జీరా పౌడర్, గరం మసాలా, కారం, శనగపిండి, బియ్యం పిండి. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో అన్నిటికన్నా ముందు మనం పకోడీలు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆయిల్ హీటింగ్ కి పెట్టేస్తే మీరు ప్రిపేర్ చేసే లోపు ఇది హీట్ అయిపోద్ది. సో ఇప్పుడు చెప్పండి అసలు మనం ఈ పకోడీలు చేయాలంటే ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఓకే. తర్వాత ఫస్ట్ కాజు, పల్లి, శనగపిండి, కారం, జీలకర్ర పౌడర్ అండ్ బియ్యం పిండి, గరం మసాలా, సాల్ట్, కరివేపాకు అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ కాజు, ఒక కప్పు పల్లి, ఓకే. తర్వాత 2 కప్స్ శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఓకే. తర్వాత మనకు స్పైసీ కావాల్సినంత కారం, ఓకే. తర్వాత గరం మసాలా, తర్వాత జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. ఓకే. కరివేపాకు. సో మీరు ఇంట్లో ఏమేమి టైప్స్ ఆఫ్ పకోడీస్ చేస్తూ ఉంటారండి? పాలక్ పకోడీ, ఆనియన్. మీ ఫేవరెట్ ఏది? ఫేవరెట్ కాజు పకోడీ. కాజు పకోడీ ఇష్టమా బాగా? బజ్జీ ఫ్యానా మీరు కూడా? నేనైతే బజ్జీ పకోడీ ఫ్యాన్. నేను ఫ్యాన్. బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం ఉంటుంది. ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో కలిపిన తర్వాత కొంచెం వాటర్, మరీ మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఓకే. సో మేడం మీ ఇద్దరి కిడ్స్ గురించి చెప్పండి. వాళ్ళ కోసం మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? నేను ఎక్కువ మట్టుకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఏ ఐటమ్ అయినా పిల్లలకి ఇష్టమైన అన్ని ఎక్కువ ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్. జంతికలు బాగా ఇష్టం మా పిల్లలకి. ఓకే. బొబ్బట్లు. సో ఎప్పుడైనా సండేస్ వచ్చినప్పుడు లేకపోతే మీ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు బయట ఉంటారా? వెళ్తా ఉంటాం, ట్రిప్స్ వెళ్తా ఉంటాం 2-3 days అట్లా. సో ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళారు రీసెంట్ గా? కేరళ వెళ్ళాం. ఏ ప్లేసెస్ చూసారు కేరళలో? మున్నార్. ఓ, ఊటీ, కొడైకెనాల్. అన్ని ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఓ నైస్. ఇండియా ఆల్మోస్ట్ చుట్టేసారా? సో ఎలాంటి ప్లేసెస్ అంటే మీకు బాగా ఇష్టం? ఇప్పుడు కొంతమంది ట్రిప్స్కి వెళ్ళినా హాలిడేస్కి వెళ్ళినా అంటే టెంపుల్స్ ఉన్న ప్లేసెస్ కొంతమంది బాగా ఇష్టపడతారు, కొంతమంది బీచెస్, కొంతమంది మౌంటైన్స్. మీ అందరికి ఎలాంటి ప్లేసెస్, మీ ఫ్యామిలీ ఎలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు జనరల్? నాకు న్యాచురల్ గా ఉండే ప్లేసెస్, నేచర్ బ్యూటీ ఉండే ప్లేసెస్, టెంపుల్స్ బాగా ఇష్టం. టెంపుల్స్ కూడా ఇష్టమా బాగా? సో మీరు చూసిన టెంపుల్స్ అన్నిట్లో కూడా మీకు బాగా నచ్చిన టెంపుల్ ఏది? బాగా నచ్చిన టెంపుల్ అంటే తిరుపతి. తిరుపతి బాలాజీ బాగా వరాలు ఇచ్చాడా మీకు? ఇప్పుడు అన్ని టెంపుల్స్ అన్ని బాగా డెవలప్ అవుతున్నాయి, అంత చూడడానికి చాలా అందంగా. అంటే కొన్ని చోట్ల కొన్ని స్ట్రక్చర్స్ స్పెషల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మురుడేశ్వర్ గానీ, అంటే శివుడు టెంపుల్స్, కొన్ని టెంపుల్స్ అంటే బై ఆర్కిటెక్చర్ గానీ మెజెస్టిక్ గా ఉంటాయి కదా చూడడానికి. సో అలా మీరు ఏమైనా విజిట్ చేసిన వాటిలో మీకు బాగా వావ్ ఇంత మెజెస్టిక్ గా ఎలా ఈ స్ట్రక్చర్ ని బిల్డ్ చేశారని మనకు ఒక ఫ్యాక్టర్ వస్తుంది కదా. వరంగల్ రామప్ప టెంపుల్ చాలా నచ్చింది. ఓకే. ఏంటి స్పెషాలిటీ ఆ టెంపుల్ ది? అక్కడ మొత్తం శిల్పకళ చాలా ఉట్టిపడేలాగా చాలా బాగా చేశారండి. మనకు న్యాచురల్ గా అనిపిస్తుంది. అసలు ఎప్పుడో పూర్వకాలం అంతా బాగా మనకు అంత బాగా కట్టారా అనిపిస్తుంది. ఎలా కట్టగలిగారు ఇంత బాగా? అంత బాగా అనిపిస్తుంది. సో ఇండియాలో మోస్ట్ టెంపుల్స్ కదే కదా, అంటే మిస్టరీ ఇంతవరకు. అంటే అంత హైట్ లో గానీ లేకపోతే ఆ రాళ్ళని ఎలా తీసుకొచ్చారు, అంటే ఎటువంటి క్రేన్స్ లేకపోతే అంటే అంత వెల్ డెవలప్ టెక్నాలజీ లేని టైంలో ఎలా తీసుకొచ్చి ఎలా బిల్డ్ చేస్తారంటే మిస్టరీ ఈ రోజు వరకు. డెఫినెట్ గా. సో ఇంతకీ ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తారు మీరు? మేము వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఎక్కువ పూజిస్తాం. జై బాలాజీ, జై తిరుపతి బాలాజీ. వెళ్తుంటారా ఫ్రీక్వెంట్ గా తిరుపతికి? వెళ్తుంటాం. ఇయర్లీ వన్స్, ఇయర్లీ 2 times వెళ్తుంటాం అప్పుడప్పుడు.
సినిమాలు అంటే ఇష్టమా మీకు? ఇష్టమండి. ఏ సినిమా చూసారు రీసెంట్ గా? రీసెంట్ గా చూడలేదండి, అది బాలయ్య మూవీ చూస్తానండి. బాలయ్య ఏ సినిమా అండి మన బాలయ్య గారు? వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. ఓ నచ్చిందా? భగవంత్ కేసరి బాగుందండి చాలా. బాలయ్య బాబు ఫ్యానా మీరు? అట్లానేం కాదు, మూవీ బాగుంటే వెళ్తామండి. ఎవరైనా స్టోరీ బాగా. మీకు బాగా నచ్చే హీరో ఎవరు ఫేవరెట్? మా ఆయనే. మీ ఆయన కాకుండా ఇంకెవరైనా ఫేవరెట్ హీరోస్ ఉన్నారా? మహేష్ బాబు. మహేష్ బాబు ఇష్టం. నైస్. మహేష్ బాబు ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే ఉంటుంది. అందరికి ఇష్టం. యునానిమస్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా యునానిమస్, అది ఇంకా వేరే ఆన్సర్లు లేవు. సో ఏ ఫిలిం బాగా నచ్చింది మీకు మహేష్ బాబు గారిది? మహేష్ బాబుది అంటే ఒక ఫిలిం చూసి మనం ఫ్యాన్ అయిపోతాం కదా. సో వర్షం సినిమా చూసి నేను అప్పటి నుంచి వర్షం ఛత్రపతి ఫిల్మ్ చూసి ప్రభాస్ గారికి ఫుల్ ఫ్యాన్, నేను మంచి హార్డ్ కోర్ ఫ్యాన్. అలా ఒక్కొక్క మూవీ చూస్తే మురా మంచి మూవీ అండి, చాలా మంచి మూవీ. కామెడీ చాలా బాగుంది. అప్పట్లో మహేష్ బాబు గారి మూవీస్ చాలా చాలా బాగుండేవి. మురారి, నిజం, ఇలాంటి మూవీస్ అన్ని బ్యూటిఫుల్ మూవీస్ అసలు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న అన్ని కలిపి చిన్న చిన్నగా ఉండలుగా దీంట్లో వేసుకోవాలి. ఓకే. ఒకే సైజుగా వచ్చే విధంగా. సో మీ ఆయన మీ ఫేవరెట్ హీరో అన్నారు కదా, సో మీ ఆయన మీ మనసు గెలుచుకున్న సందర్భాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి? చాలా సార్లు ఉన్నాయి. ఎప్పుడండి, ఏమేం చేశారు చెప్పండి. అసలు మిగతా ఇన్స్పిరేషన్ గా నిలుస్తారా అని చెప్పండి. మిమ్మల్ని మంచి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారా, లేకపోతే ఎట్లా తీసుకెళ్లారా, లేకపోతే ఏంటి అంటే వాట్ డిడ్ హీ డూ? అనుకోని సందర్భాలలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ప్రేమ చూపించారా, ఏం జరిగింది? వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్? శారీస్ కొనియడం. శారీస్ కొనివ్వడం. ఎన్ని కొని? గోల్డ్ కొనియడం. శారీస్, గోల్డ్ ఎక్కడైతే ఆడవాళ్ళు. నైస్. తెలియకుండా తెచ్చివ్వడం. ఓ సర్ప్రైజ్ గిఫ్ట్స్, శారీస్, గోల్డ్. నైస్ అండి, సూపర్, అమేజింగ్. ఎన్ని ఉన్నాయండి చీరలు మీ దగ్గర? ఉంటాయి 50 దాకా. 50 దాకా ఉన్నాయి. మంచిగా నింపేసేయండి బీరువాల. తర్వాత నింపేసిన తర్వాత కట్టుకోవాలి కదండి. అది కూడా నిజమే. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత సారీ మనం ఆయిల్లో అటు ఇటు అనుకుంటే ఈవెన్ గా వేగుతాయి. సో రెడీ అయిపోయినాయి కదండి పకోడీ? ఓకే, రెడీ అయినాయండి, చాలా క్రిస్పీగా వేగినాయి. ఎస్. మనం ఇక్కడ పక్కన పెట్టుకున్న టిష్యూ పేపర్లో ఫస్ట్ వేయించి పెట్టేసుకో. ఇది చాలా బాగుంటుంది జర్నీలో, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి మంచిగా ఇట్లాంటి పకోడీలో డబ్బాలు వేసేసుకుని డబ్బాలు వేసుకుంటే హాయిగా జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. నైస్ ఐడియా. ఏంటండి కరివేపాకు చెట్టే తెచ్చేసారు డైరెక్ట్. చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే. చూడండి, వేడి వేడి కాజు పల్లి పకోడీ రెడీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, కాజు పల్లి పకోడీ. సో రెండు చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్, కాజు అయినా పల్లి అయినా మీ అందరికి తెలిసిందే. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో డెఫినెట్ గా మీ అందరికి ఆల్రెడీ తెలుసు. డెఫినెట్లీ దెల్ బి సో క్రిస్పీ అండ్ సో యమ్మీ. బట్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కాజు పల్లి పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, శనగపిండి, బియ్యపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కరివేపాకు. కాజు పల్లి పకోడీ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జీడిపప్పు, వేరుశనగపప్పు, శనగపిండి, బియ్యపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న పకోడీలాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాజు పల్లి పకోడీ రెడీ.